సో గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే మేము మహాకాల్లోకి వెళ్తూ ఉన్నాము. ఈవినింగ్ 6 o'clock అవుతుంది. సో 6 o'clock అంటే ఈవినింగ్ టైంలో మహాకాల్లోకి అయితే చాలా బాగుంటుందంట. సో అందుకు ఇప్పుడు మేము మహాకాల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. సో రూమ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఫస్ట్ టీ తాగేసి దాని తర్వాత మహాకాల్లోకి అయితే వెళ్తాము. స్టే ట్యూన్. ఇప్పుడు నేను మా ఆయన మ్యాచింగ్ వేసుకున్నాం. పర్పల్ 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 ట్విన్నింగ్. అండ్ ఇంకోటి ఈరోజు పొద్దున్నే చాలా రష్ ఉండే, ఇప్పుడు రష్ లేదు, చాలా మటుకు తగ్గింది. సో ఇప్పుడైతే మేము మహాకాల్లోకి అయితే వెళ్తున్నాము. సో దగ్గరలో ఉన్నాము, వచ్చేస్తుంది ఆల్రెడీ. సో చూపిస్తాను. అయితే మార్నింగ్ దర్శనం చేసుకొని సాయంత్రం ఈవినింగ్ గుడిలో స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక రీసెంట్గా నిర్మించిన ప్లేస్ అదే ఈ కారిడోర్. దాన్ని మహాకాల్ లోక్ అని పిలుస్తారు. ఇది మొత్తం చూడాలని అంటే కనీసం 2 kilometers నడవాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉంటాయి. బ్యాటరీ కార్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కారిడోర్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అనేసి మేము ఈవినింగ్ టైం ప్లాన్ చేసాము. అయితే ఈ ఆలయం ముందర ఉండే సరస్సుని రుద్రసాగర్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఆలయం పక్కనే మహాకాళేశ్వర్ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ బుకింగ్స్ కావాలి అంటే 1 month ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ లేదు. మొత్తం డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో రూమ్స్ అయితే చాలా బాగుంది. లోపల వ్లాగింగ్ రికార్డింగ్ అలౌ లేదు కాబట్టి సో రూమ్స్ చాలా బాగున్నాయి. పర్ డేకి 1770 rupees పడుతుంది. సో ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డు నేను చూపిస్తాను. కావాలంటే దీని ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ బుక్ చేయాలి అంటే మీరు 1 month బిఫోర్ బుక్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మేము సైట్ సీయింగ్ వెళ్తూ ఉన్నాము. సో ఆటో ఎంత మాట్లాడేసాము, తక్కువ రేట్లో తీసుకొని పోతాను అన్న. సో మీకు చూపిస్తాను నేను. సైట్ సీయింగ్లో ఫస్ట్ ఆలయం వచ్చేసి మహాకాళి అమ్మ. ఇదైతే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచే పడింది అని అంటారు. మహాకవి కాళిదాసు పూజించిన కాళికామాత ఆలయం ఇదే. ఈ అమ్మవారు కాళిదాసు నాలిక మీద బీజాక్షరాన్ని రాసిందట. అయితే అమ్మవారిని దర్శించుకుందాము రండి. అయితే కాళీ అమ్మని దర్శనం చేసుకొని నెక్స్ట్ వెళ్తున్నాము కాలభైరవ స్వామికి. ఇక్కడ కాలభైరవ స్వామికి మద్యాన్ని సమర్పిస్తారట. మీరు తీసుకొని వెళ్ళిన బాటిల్లో సగం మద్యం కాలభైరవ స్వామికి సమర్పిస్తారు, మిగతా సగం ప్రసాదంగా ఇస్తారు. కాలభైరుడు తాపే మద్యము ఎక్కడికి వెళ్తుందో అది ఎవరికీ తెలీదు. క్యూ లైన్ ఎంట్రన్స్లోనే మద్యం దుకాణం ఉంటుంది. ఉజ్జయిన్కి వచ్చినప్పుడు స్వామిని తప్పకుండా దర్శించుకోవాలి. స్వామిని దర్శించుకొని నెక్స్ట్ వెళ్తున్న ఆలయం మంగళనాథ్ ఆలయం. కాలభైరవ ఆలయం నుంచి మంగళనాథ్ ఆలయం 2 kilometers ఉంటుంది. ఇది అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం. దీన్నే కుజగ్రహం అని అంటారు. ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశానికి పైనే అంగారక గ్రహం ఉంది అని అంటారు. రండి ఈ దేవాలయాన్ని దర్శించుకుందాము. అయితే ఇక్కడ 2nd floorలో ఇక్కడ దోష నివారణ పూజలు కూడా జరుగుతాయట. దీని వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ డైలీ పూజలు జరుగుతాయట. అయితే 500 నుంచి 11,000 వరకు దోష నివారణ పూజలు ఉన్నాయి. ఇది ఫుల్ నేను డీటెయిల్స్ ఈ లింక్లోనే ఇచ్చేస్తాను,
వీళ్ళకి వెళ్ళే ముందు మీరు కాల్ చేసుకొని వెళ్ళండి, కుదిరితే హిందీలోనే మాట్లాడండి. అయితే ఇక్కడ మంగళనాథ్ వాహనము మేషమట. అయితే ఇప్పుడు నెక్స్ట్ వెళ్తుండేది ఆలయం శ్రీకృష్ణుడు నివసించిన సందీపని ఆశ్రమానికి. అయితే మంగళనాథ్ ఆలయం నుంచి సందీపని ఆశ్రమం 2 కిలోమీటర్ ఉంటుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుదాముడు విద్యని నేర్చుకున్న ప్రదేశం ఇది. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు 64 రోజులు విద్యని నేర్చుకున్నాడట. ఇక్కడ శివాలయమే సందీపని మహర్షి పూజించిన ఆలయం. మీరు కూడా దర్శించండి. మనము వచ్చినది షిప్రా నదికి. ఇక్కడ కుంభమేళా జరిగినప్పుడు ఇక్కడే రామ్ఘాట్లో స్నానం చేస్తారంట జనాలు. సో ఇప్పుడు మనము నది దగ్గర పోయి దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఇదే నది మహాకుంభమేళా జరిగే ప్రదేశం షిప్రా నది. ప్రతి 12 ఏండ్లకు ఒకసారి మహాకుంభమేళా నిర్మించే 4 ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇది కూడా దర్శించుకుందాం రండి. మేము నెక్స్ట్ వెళ్తున్న ప్రదేశమే హరికి ద్వారము, హరిద్వార్.